ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, 420 గాడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై సొంత పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే నిప్పులు కక్కినట్టుగా తెలుస్తా ఉంది. ఒరే నికృష్టుడా, నువ్వు చేసినటువంటి పని వల్ల నేను అడ్డంగా బుక్ అయ్యాను కదరా, ఇప్పుడు నా జీవితం అంతా జైలు పాలయ్యేటట్టుంది కదరా అని చెప్పి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? జగన్మోహన్ రెడ్డి అంతటి తప్పుడు పని ఏం చేశాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఎంత 420 గాడో మనందరికీ తెలుసు. అయితే నిస్సిగ్గుగా, నిర్లజ్జగా నిన్న జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి ఒక 14 కేసులు ఉన్నటువంటి గోండాగాన్ని 32 కేసులు ఉన్నటువంటి 420 గాడు హెలికాప్టర్ వేసుకొని 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పెత్తందారుడు అనేటువంటి నీచపు నా కొడుకు ఒక పేదవాడి మీద దాడి చేసినటువంటి మరొక పెత్తందారుడు జైలు జీవితం గడుపుతున్నటువంటి పిన్నెల్లిని పరామర్శించడానికి అక్కడికి పోయి ఈవీఎం పగలగొట్టేటువంటి కార్యక్రమం అంట. ఒరే నికృష్టుడా, ఈవీఎం పగలగొట్టడం అనేది ఒక కార్యక్రమం ఏంట్రా? అంటే అదేమన్నా ప్లాన్ చేసుకొని వచ్చి చేసినటువంటి పనా? అదేమన్నా కంటిన్యూస్గా చేసేటువంటి పనా? ఒరే నీకు తెలుగు కూడా రాదురా దౌర్భాగ్యుడా, అది కార్యక్రమం అనకూడదురా నికృష్టుడా. పగలగొట్టింది ఒక ఈవీఎంఏ కాబట్టి ఈవీఎం పగలగొట్టడం అనేటువంటి పని అని అనొచ్చు. కార్యక్రమం అంటే ఇంకా ఆ తర్వాత అది ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నాడని దాన్ని కొనసాగిస్తాడని రా దౌర్భాగ్యుడా. జగన్మోహన్ రెడ్డిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు కనీసం తెలుగు కూడా రావేంద్రా, తెగులు పెట్టినోడా? నాకు అర్థం కాలేదు, ఇదంతా పక్కన పెడదాం. అయితే ఈ దౌర్భాగ్యుడు మీడియా ముందు బహిరంగంగా ఏం ఒప్పుకున్నాడయ్యా అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టాడు అని ఈడే ఒప్పేసుకున్నాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా ఒప్పుకోరా. ఆ వీడియో ఎట్టొచ్చింది, అది లోకేష్కి ఎట్టొచ్చింది, ఇదంతా మార్పింగు అని వాడు చెప్తున్నాడు. ఈడేమో ఏకంగా మావాడు పగలగొట్టాడని చెప్పి వాడిని అడ్డంగా బుక్ చేసేసాడు. దీనికి తోడు దౌర్భాగ్యుడు అంటాడు, అబ్బో ఏదో దాడులు జరుగుతున్నాయంట. ఒరే జగన్మోహన్ రెడ్డిగా, నువ్వు కడుపు కన్నం తింటే, నువ్వు మనిషి అయితే, నీకు మగతనం ఉంటే, ఒరే నిన్ను ఒకటి సూటిగా అడగతారా? ఒక దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా? ఆ రోజు మాట్లాడుతుంటారా? ఆ రోజు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు గారిని నీ పక్కన కూర్చొని టేబుల్ మీద భోజనం పెడతావు కదరా? అంటే దళితులంటే అంత చులకనంటారా జగన్మోహన్ రెడ్డి గారు? నీకు నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు మాట్లాడుండొచ్చు కదరా నువ్వు. మాట్లాడి కూడా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం నీ పార్టీ వాళ్ళ వేధింపుల వల్ల మరణిస్తే ఆ రోజు నీ నోట్లో ఏం పెట్టుకున్నావురా జగన్మోహన్ రెడ్డిగా అని చెప్పి సూటిగా అడగతా కూడా నువ్వు ఇవాళ 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈవీఎం ధ్వంసం చేసినటువంటి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి దౌర్భాగ్యుడి దగ్గరకు నువ్వు పోయావంటే జగన్మోహన్ రెడ్డిగా నీదెంతటి నికృష్ట మనస్తత్వం ఇవాళ రాష్ట్ర ప్రజలకు అర్థం అవుతా ఉందరా. నిజంగా నువ్వు 5 సంవత్సరాల్లో దళిత డాక్టర్ సుధాకర్ని అత్యంత పాశవికంగా వెంటాడి వేధించి చంపేసి ఆ రోజు నోరు తెరిచి ఉండొచ్చు కదరా. ఒరే పెద్దిరెడ్డి అనేటువంటి విషపూరితమైనటువంటి మద్యం మీద మాట్లాడితే ఓంకార్ అనేటువంటి సామాన్యుడిని చంపివేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తే ఆ రోజు నువ్వు నోరు తెరిచి మాట్లాడి ఉండొచ్చు కదరా. ఒరే చీరాల్లో ఒక దళిత యువకుని చంపేస్తే ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదరా. రాజమండ్రిలో ఒక దళిత యువకుడు గుండు కొడితే ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదరా. లేదా ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అత్యంత పాశవికంగా ఎంపీ అని కూడా చూడకుండా 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఆ రోజు మాట్లాడి ఉండొచ్చు కదరా. నీ పార్టీలో ఉన్నటువంటి తుత్తరగాళ్ళు మాట్లాడేటువంటి తప్పుడు మాటలు తప్పు అని చెప్పి ప్రశ్నించినటువంటి పాపానికి నన్ను అరెస్టు చేసి నన్ను శారీరకంగా వేధించి నన్ను ఇబ్బంది పెట్టినందుకు ఆ రోజు నువ్వు మాట్లాడి ఉండొచ్చు కదరా. అప్పుడంతా నీ నోట్లో ఏదో పెట్టుకొని ఇవాళ ప్రతిరోధ కబుర్లు చెబితే ఈ రాష్ట్ర ప్రజలు వినటానికి సిద్ధంగా ఉన్నారనుకుంటున్నావా? ఇంకా ఈ రాష్ట్ర ప్రజలు గొర్రెలు అనుకుంటున్నావా? చంద్రబాబు నాయుడు మోసం చేసి గెలిచాడా? ఒరే లతుకోర నా కొడక, నువ్వురా మోసం చేసి గెలిచింది. రాజధాని ఎక్కడే వస్తానని 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా పీకుతానని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతానని అనేక హామీలు ఇచ్చి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తానని, 45 సంవత్సరాలుగా పింఛన్ ఇస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానని డెకాయిట్ నా కొడక ఇన్ని అబద్ధపు కోతలు ఊసి అధికారంలోకి వచ్చినటువంటి నువ్వు మోసం అనేటువంటి పదం గురించి నువ్వు మాట్లాడతామంటారా? అసలు నీకు అర్హత ఉందంటారా జగన్మోహన్ రెడ్డి? ఇంకొక సూటిగా ఇంకో మాట్లాడతారా? నా అక్క చెమ్మల కోసం మద్యపాన నిషేధం చేస్తాను అని అధికారంలోకి వచ్చినటువంటి డెకాయిట్ గాడివి అధికారంలోకి వచ్చాక అదే మద్యం మీద 25,000 కోట్ల అప్పు తెచ్చినటువంటి నికృష్టుడివి. పైగా ఈ రాష్ట్రంలో 5 స్టార్ హోటల్లో తప్పితే ఎక్కడా మద్యం లేకుండా చేస్తాను, పేదవాడు మద్యం ముట్టుకోవాలంటే షాక్ కొట్టేలా చేస్తానని ఆ పేదవాడు సాయంత్రానికి 500 సంపాదించుకుంటే 400 సంపాదించుకుంటే 300 రూపాయలని నికృష్ట మద్యానికి ఖర్చు పెట్టించే విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని చెడగొట్టినటువంటి దౌర్భాగ్యుడు రాను జగన్మోహన్ రెడ్డి. నువ్వు అసలు ప్రజల్ని ఓటు అడగటానికి కనీస నైతిక అర్హత ఉన్నదా లేదా అనేది నువ్వు ఆ రూమ్లో కూర్చొని ఆలోచించడం నాకు అర్థం కాల. ఇంకా ఎవడురా నీకు డెకాయిట్ నా కొడుకు సలహాదారులు ఇంకా ఇచ్చేది? మొన్నటి దాకంటే
కనీసం ఒక 100 మందికి పైగా కుల సలహాదారులు పెట్టుకొని రాష్ట్ర ప్రజల ఖజానా నుంచి వందల కోట్ల రూపాయల వాళ్ళకి దోచిపెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు ఏమీ లేకపోగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం, ప్రజావేదిక విధ్వంసం మొత్తం మొదలుపెట్టి సాక్షాత్తు 3 సార్లు అప్పటికి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడికి పోయినటువంటి దౌర్భాగ్యుడు జోగు రమేష్ని శాసనసభ వేదికగా పొగిడినటువంటి నువ్వు ఇవాళ నోరు తెరిచి మాట్లాడేటువంటి అర్హతుందంటరా? దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేవాలయంలో భావించేటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద నీ గోండాలు నీళ్ళ అప్పిరెడ్డి గాడు, అవినాశి గాడు దాడి చేస్తే ఆ రోజు మా వాళ్ళకు బీపీ వచ్చిందని కారు కూతలు కూసినటువంటి నువ్వు ఇవాళ అక్రమంగా కట్టినటువంటి నీ పార్టీ ఆఫీసులు విధ్వంసం చేస్తూ ఉంటే దాని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకు ఉందంటారా? దౌర్భాగ్యుడా, నువ్వు ఆక్రమించి పర్మిషన్లు లేకుండా అక్రమంగా ప్రజల నుంచి దోచుకున్నటువంటి డబ్బుతో కడతా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం కూడదోస్తుంది. ఇన్ని తప్పుడు పనులు చేసినటువంటి నువ్వు అసలు ఇంకొకరి గురించి నోరెత్తి మాట్లాడేటువంటి కనీస అర్హత ఉన్నదా అనేది ఆలోచించుకోరా దౌర్భాగ్యుడా. నువ్వే ఇప్పుడు మీ పార్టీ మాజీ ఎమ్మెల్యేని అడ్డంగా బుక్ చేసేసావురా జగన్గా.